పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు గ్రామం సచివాలయం గ్రేడ్ 2 పరిధిలో ఎన్టీఆర్ వృద్ధాప్య పెన్షన్ 2,50,000 రూపాయలతో సెక్రటరీ బి రాము అదృశ్యమయ్యారు. ఇక విషయం తెలుసుకున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా పెన్షన్ ఆగిపోకుండా తన సొంత డబ్బులు ఇచ్చి పింఛన్లను పంపిణీ చేశారు. ఇక అదృశ్యమైన సెక్రటరీ బి రాము పైన పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. సచివాలయంలో గ్రేడ్ 5 సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బదావత్ రాము అనేటటువంటి సెక్రటరీ గారికి 38 పెన్షన్లు పంపిణీ చేసే నిమిత్తం 2,50,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న 8:30 ఆ ప్రాంతం అవుతున్నప్పటికీ ఆయన పెన్షన్ డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేయకపోవడంతో ఆయన ఫోన్ ట్రై చేయగా ఆఫీస్ నుంచి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అతను ఆ డబ్బులతోటి వెళ్ళిపోయినట్టుగా మాకు తెలియవచ్చింది. వెంటనే లంకల కోడేరు సచివాలయ గ్రేడ్ 1 సెక్రటరీ అయినటువంటి కానూరు రాజేష్ కుమార్ గారు ఈ ఆఫీస్కి తెలియజేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా మండల పరిషత్ కార్యాలయంలో తెలియజేయడంతో పాటు